హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్యనిస్తాం. ఆమ్లెట్, ఉడికించిన గుడ్డు, వీటిలో తేడా ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రతిరోజు కొంతమంది గుడ్లు తింటూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారం గుడ్డు. ఇందులో పలు పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అధిక ప్రోటీన్లు పుష్కలంగా ఉన్న గుడ్డు కండరాల అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ రెండిటిలో ఏది బెటర్? ఆమ్లెట్ వర్సెస్ ఉడికించిన గుడ్డు, ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు దీన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా గుడ్లు తినడానికి ఇష్టపడతారు. కొందరు ఉడకబెట్టిన గుడ్డు ఎక్కువగా ఇష్టమైతే మరికొందరు ఆమ్లెట్ తినడానికి ఆసక్తి చూపుతారు. అయితే ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం? గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో విటమిన్ డి, B12, రైబోఫ్లావిన్ ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి చాలా ముఖ్యమైనవి. గుడ్డులో కోలిన్ అనే పోషకం పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యం అభివృద్ధికి సహాయపడుతుంది. అంతేకాదు, గుడ్లలో ఉండి యాంటీ ఆక్సిడెంట్లు కళ్లకు మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఉడికించిన గుడ్డు పోషకాహారానికి గొప్ప మూలం. ఒక ఉడికించిన గుడ్డులో 78 క్యాలరీలుంటాయి. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలను అందజేస్తుంది. గుడ్డును ఉడకబెట్టడం వల్ల దానిలోని అన్ని పోషకాలు అలాగే ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైంది. ఉడికించిన గుడ్లలో విటమిన్ B12, డి, రైబోఫ్లావిన్ వంటి అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇవి శక్తిని పెంచడంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా ఉడికించిన గుడ్లలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ఆమ్లెట్ చాలా ప్రజాదరణ పొందింది, అలాగే రుచికరమైంది. ఆమ్లెట్ను చాలా మంది ఇష్టపడతారు. ఇది తరచుగా కూరగాయలు, మాంసంతో కలిపి, చీజ్ కూడా కలిపి తయారు చేస్తుంటారు. దీని కారణంగా దాని పోషక కంటెంట్ మారిపోతుంది. ఆమ్లెట్కు ఇతర పదార్థాలను జోడించడం కారణంగా ప్రోటీన్ మరింతగా పెరుగుతుంది. క్యాలరీలు, అనారోగ్యకరమైన కొవ్వులు కూడా పెరుగుతాయి. ఆమ్లెట్ పోషకాలకు మంచి మూలం, ఎందుకంటే కూరగాయలు లేదా ఇతర పదార్థాలతో తయారు చేస్తారు. అయితే ఆమ్లెట్ను నూనెతో వండుతారు కాబట్టి వాటిలో క్యాలరీలు, అసంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఉడికించిన గుడ్డుతో పోలిస్తే ఆమ్లెట్ అంత ఆరోగ్యం కాదు. బాయిల్డ్ ఎగ్ లేదా ఆమ్లెట్ ఎంపిక విషయంలో ఉడికించిన గుడ్డు ఆరోగ్యానికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అదనపు కొవ్వు లేదా ఇతర పదార్థాలు లేకుండా వండుతారు కాబట్టి. గుడ్డులోని అన్ని పోషకాలు దానిని ఉడకబెట్టే ప్రక్రియలో భద్రంగా ఉంటాయి. దీని కారణంగా ఇది ఆరోగ్యకరమైన ఎంపికగా మనం చెప్పొచ్చు. చూశారు కదా, ఉడకబెట్టిన గుడ్డు, ఆమ్లెట్, ఈ రెండిట్లో ఏది బెటరో మీరే ఎంచుకోండి. ఇలాంటి ఆరోగ్య సంబంధిత చిట్కాల కోసం ఫాలో అవుతుండండి సాక్షి లైఫ్. మీ ఆరోగ్యాన్ని ఇస్తాం.